ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగం అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు పేతురుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ యొక్క వాగ్దానము మనకును మన జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులవుటను, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితినియు అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీరు కృపయు సమాధానమును వర్ధిల్లునుగాక అని మొదటి వచనంలోనే మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఆ మాటల్లోని చరిత్రను మనం గమనించినట్లయితే, చిన్న ఆసియాలోని ఉత్తర భాగంలో చెల్ల చెదిరినటువంటి ఏర్పరచబడిన వారికి పేతురు ఈ పత్రిక రాశాడు. విశ్వాసాన్ని బట్టి శ్రమలు, హింసలు అనుభవిస్తున్న వారికి ధైర్యము, ఆదరణ, నిరీక్షణ కలిగించడం ఈ యొక్క పత్రికలోని ముఖ్య ఉద్దేశం. శ్రమలు, హింసలు విశ్వాసానికి పరీక్షలని, వాటిని సహించిన వారికి యేసు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము లభిస్తుందని రచయిత ఉద్దేశం దీంట్లో ప్రస్తావించటము విశేషమైనటువంటి అంశం. మరి ఈ యొక్క పేతురు పత్రికలో మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇమిడి ఉంటున్నాయి. దేవుని రక్షణ గురించినటువంటి జ్ఞాపకం చేయడము, పవిత్రమైనటువంటి జీవితం గురించి కొన్ని సూచనలు, పరిశుద్ధత గురించి కొన్ని సూచనలు, శ్రమలో క్రైస్తవుని యొక్క కర్తవ్యము, మరి క్రైస్తవ దీనత్వం మరియు సేవ, ఇన్ని అంశాలు ఈ యొక్క పత్రికలో మరి ఇమిడి ఉంటున్నాయి. మరి చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పై భాగంలో మనం గమనించాం, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అని దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఈ యొక్క ఆజ్ఞ కూడా ఇమిడి ఉంటున్నది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధంగా ఆయన జీవించాడు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా మరి ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అందుకే ఆ విషయాలను మరి అపోస్తలుడైన పేతురు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనల్ని ఏర్పరచుకున్నటువంటిది పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధంగా మనం జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. మరి పూర్వపు అనగా దేవుణ్ణి ఎరగక మునుపు మనము పాప జీవితంలోనూ అపవిత్రంగానూ మనం జీవిస్తూ ఉంటున్నాము. ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడ్డామో, ఆయన్ను మన నోటితో మనం అంగీకరించామో నిజ రక్షకుడని, మరి ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నప్పుడు మనము కూడా మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మరి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వం అనగా దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి, దేవుణ్ణి గుర్తించలేనటువంటి స్థితి, దాని ప్రకారము జీవించకుండా ఒకసారి ఆయన రక్తములో కడగబడిన తర్వాత, ఆయన రక్తాన్ని మనపైన మరి చిందించినప్పుడు, మన కొరకు చిందించినప్పుడు,
ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, కలంకము లేనటువంటి దేవుడు, ఏ మచ్చైనను మడతైన లేనటువంటి దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి దేవుడిని ఆరాధించేటువంటి మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మీరు సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులైన మాటలోను, ప్రవర్తనలోను, నడవడికలోను పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇంకా మనము అజ్ఞాన దశలో, అంటే పూర్వం ఉండినటువంటి దశలో, దేవుడిని ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటున్నామో అలాంటి స్థితిలో మనం ఉండకుండా మరి దేవుణ్ణి ఎరిగి జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇష్టపడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.